నాశనం పట్టించారు కదరా. హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సినిమాటిక్ వరల్డ్ అండ్ దిస్ ఈజ్ శివ. కొన్ని ఎవరెస్ట్ సినిమాల పొటెన్షియల్ని డైరెక్టర్స్, డేట్స్, ఆ ప్రమోషన్స్ చంపేశాయి. ఆ సినిమాలేంటో మాట్లాడుకుందాం. మరి జర మన ఛానల్లో కంటెంట్ నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. 1. మహేష్ బాబు స్పైడర్ సినిమాలో ఫ్లాస్ ఉన్న సినిమాకి ముందే సగం డెడ్ అయింది. యాక్చువల్గా కాంబో అనౌన్స్ చేసినప్పుడు చాలా థ్రిల్ అయ్యారు, అంతా గ్లిమ్స్కి మెంటల్ ఎక్కిపోయారు. బట్ అక్కడే దెబ్బ పడ్డది. గ్లిమ్స్ ఒకలా ఉండడం, టీజర్ ట్రైలర్స్ ఒకలా ఉండడం, ప్రమోషన్స్ ఒకలా ఉండడంతో రాంగ్ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నారు. ప్రిపేర్ చేయలేదు సరిగ్గా. పైగా తమిళ్ ఫ్లేవర్ అండ్ నేటివిటీ మన వాళ్ళకి అస్సలు ఎక్కలే. దాంతో దొబ్బింది. అసలు ఆ కాంబోకి, ఆ టైటిల్కి, ఆ గ్లిమ్స్కి, ఆ స్టోరీకి రాంగ్ డైరెక్షన్ వెళ్ళి బిస్కెట్ చేశారు హ్యూజ్ పొటెన్షియల్ని. కరెక్ట్ బొమ్మ పడుంటే సౌత్ ఇండస్ట్రీ ఊగిపోయేది. 2. అల్లు అర్జున్స్ నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా. టీజర్కే డబుల్ అయింది హైప్ సినిమాది. పైగా మనోళ్ళు సోల్జర్ సినిమాలకి, ప్యాట్రియాటిక్ మూవీస్కి కోసుకుంటారు. ఆ బ్యాక్డ్రాప్లో వస్తుంది అనగానే చాలా ఎగ్జైట్ అయ్యారు. బట్ సినిమాలో ఓన్లీ 15 మినిట్స్ ఆ కోర్ ప్లాట్ ఉండడం, మిలిటరీ బ్యాక్డ్రాప్లో సినిమా లేకపోవడంతో డిసప్పాయింట్ అయ్యారు. ముందే సినిమా ఇలా ఉండబోతుందని ఒక క్లారిటీ ఇచ్చుంటే రిజల్ట్ ఇంకోలా ఉండేది. దాంతో ఆ సినిమా ప్లాట్ని, పొటెన్షియల్ని చంపేశారు మూవీ టీమే. సినిమా మరీ డిజాస్టర్ రేంజ్లో అయితే ఉండదు, ఒకసారి చూడొచ్చనే లెవెల్లోనే ఉంటుంది. ప్యూర్ ప్రమోషన్స్ మిస్టేకే. 3. నితిన్ చెక్ నాకు డీసెంట్ ఫిల్మే అనిపిస్తుంది. హైప్ సరిగా బిల్ట్ చేయక, సినిమా ఎలా ఉండబోతుందని గ్రౌండ్ సరిగా ప్రిపేర్ చేయక, ఆడియన్స్ ముందుకి రాక దొబ్బెట్టారు. యాక్చువల్గా చాలా పొటెన్షియల్ ఉండింది. ఒక ఇన్నోసెంట్ అతను జైలుకి వెళ్ళి చెస్ గేమ్ క్రాక్ చేసి ఇంటర్నేషనల్ టాపర్స్తో ఆడడం చాలా ఎంగేజింగ్ స్టోరీలైనే. బట్ రాంగ్ వే వల్ల పోయింది. 4. రామ్ స్కంద. బోయపాటి ఫ్లాప్ సినిమాలు కూడా ఒకసారి చూడొచ్చు. బట్ స్కంద అయితే కంకర్ రాడ్. యాక్చువల్గా కాంబోకి, హైప్కి మస్తు పొటెన్షియల్ ఉండే. కొడితే టైర్ 1 దగ్గర దాకా వచ్చేవాడు రామ్. రొట్టగా తీసినా కొంచెం మాస్ మూమెంట్స్ పేలినా మాస్ ఆడియన్స్ పక్కా లేపేవాళ్ళు. బట్ కామెడీ అయిపోయింది ఆ ప్రొసీడింగ్స్లోనే. పైగా రామ్కి ఆ స్లాంగ్ అండ్ రోల్ సెట్ అయింది కూడా. కానీ మసాలా లేకపోతే అన్న మాత్రం ఏం చేస్తాడు. హ్యూజ్ బిజినెస్, హాలిడేస్, ఊరమాస్ కాంబో, కేక్ ఆల్బమ్, సూపర్ టైటిల్ అన్నీ సత్తనాశ అయినాయి. ఓ మై బోయా. 5. ప్రభాస్ సలార్ 1500 కోట్ల రేంజ్ ఉన్న సినిమా. ఎన్ని అడ్డంకులబ్బా. టికెట్స్ బుక్ అయ్యాక పోస్ట్పోన్ అవ్వడం, డిసెంబర్లో క్లాష్ అవ్వడం, మన దగ్గర 10% థియేటర్స్ దొబ్బేయడం, ఇలా వీటి వల్ల కంప్లీట్గా కూడా హిట్ అవ్వలే సినిమా. అసలు ముందనుకున్న డేట్కి, అదే సెప్టెంబర్లో వచ్చుంటే కేక్ వాక్గా 1000 కోట్లు దాటేసేది, నార్త్ని కూడా ఊపేసేది. కానీ పైన చెప్పిన రీజన్స్ వల్ల 600 crore దగ్గర వరకు వెళ్ళి ఆగిపోయింది. డన్కీతో క్లాష్ చాలా ఎఫెక్ట్ చేసింది. ఆ సినిమాకి హిట్ టాక్ రాకపోయినా థియేటర్ సోల్లో పడ్డాయి కదా. పైగా బ్లైండ్ హేటెడ్ వచ్చేసింది కొంత సెక్షన్ నుండి. మూవీ టీమే అరాచకమైన పొటెన్షియల్ని కిల్ చేసేసింది. 6. నాని హిట్ 3. అఫ్కోర్స్ హిట్ 3 నాని అన్న కెరీర్లో హైయెస్ట్ గ్రాసరే. కానీ దాని రేంజ్ అంతేకాదు. ఆ సిరీస్కున్న హైప్, నాని న్యూ అవతార్, సమ్మర్ చాలా ఆస్పెక్ట్స్ కలిసి వచ్చాయి. బట్ అనుకున్న లెవెల్లో సాటిస్ఫై చేయక, ఎక్స్పెక్టేషన్స్కి రీచ్ కాక తగ్గింది. అందరూ ముందు పార్ట్స్ లాగా సీటెడ్జ్ టైప్ ఆఫ్ ఇన్వెస్టిగేషన్ ఉంటుంది అనుకున్నారు. కానీ అది డిఫరెంట్ లీగ్లో ఉండడం, వేరేలా ఉండడంతో చాలామందికి ఎక్కలే, ఫోర్స్డ్గా అనిపించింది. పైగా ఇదే టైప్లో ఉంటుందని కూడా ఇంటిమేషన్ ఇవ్వలే వాళ్ళు. దాంతో నెక్స్ట్ లెవెల్కి వెళ్ళాల్సిన సినిమా ఈ లెవెల్లోనే ఆగిపోయింది. 7. పవన్ కళ్యాణ్ హరిహర వీరమల్లు. జస్ట్ ఒకసారి వెనక్కి వెళ్ళి రండి. ఈ ప్రాజెక్ట్ అనౌన్స్ చేసినప్పుడు, దీని ఫస్ట్ గ్లిమ్స్ రిలీజ్ అయినప్పుడు ఉన్న క్రేజ్, హైప్, ఎక్సైట్మెంట్ చూసిరండి. ఎంత పొటెన్షియల్ వేస్ట్ చేసి దొబ్బారు అయ్యా. వారియర్ రోల్, పవన్ అన్నకి యూనిక్ రోల్, చాలా గ్యాప్కి డైరెక్ట్ ఫిలిం. ఇప్పుడు మల్టిపుల్ టైమ్స్ పోస్ట్పోన్ చేసి, ఏది పడితే అది గెలికేసి, ఫ్యాన్స్ కూడా వద్దురా బాబు మాకు ఈ సినిమా అనే లెవెల్కి తీసుకొచ్చేసారు. టూ వరస్ట్ అసలు. ఆశలన్నీ గంగపాలు చేశారు. టాక్ వస్తే 500 కోట్లు ఫిక్స్ అయ్యారు. ఇప్పుడు ఏకంగా బయర్స్ కూడా లేకుండా పోయారు. 8. చిరంజీవి విశ్వంబర. అమ్మో, ఒక చిన్న టీజర్తో సినిమాని నాశనం చేయొచ్చనే దానికి పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ ఇది. ఎప్పుడో రిలీజ్ అయ్యే సినిమాకి విఎఫ్ఎక్స్ వర్క్ కంప్లీట్గా చేసావాక టీజర్ వదిలారు. ఘోరమైన రెస్పాన్స్ వచ్చింది. ఆల్మోస్ట్ బిస్కెట్ అయిపోయింది. పక్కా ఫ్లాప్ అని ఫిక్స్ అయిపోయారు మెగా ఫ్యాన్స్ కూడా. బాస్ నుండి చాలా గ్యాప్కి విజువల్ వండర్ వస్తుంది సెట్ అనుకున్నారు. ఆ కళల్ని, ఆశల్ని నిండా ముంచేశారు. ఈ యూవీ క్రియేషన్స్ అంతా వరస్ట్ ప్రొడక్షన్ హౌస్ ఇంకోటి ఉండదు. ఆళ్ళు జాలు సినిమాని దొబ్బించడానికి. గతంలో సాహో, రాధేశ్యామ్ ఇంకెన్నో ఇలానే చేశారు. అప్డేట్స్ లేట్ చేస్తారు, ఇవ్వాల్సిన టైంలు ఇవ్వరు, వర్క్ కంప్లీట్ అవ్వకుండా వదులుతారు, ఫైనల్గా సినిమాని పూర్తి చేస్తారు. సో అది గైస్ మ్యాటర్. మంచి పొటెన్షియల్ ఉన్న సినిమాల్ని వేస్ట్ చేసుకున్నారు వేరియస్ రీజన్స్ వల్ల. మరి ఈ వీడియో పైన మీ ఒపీనియన్ని కింద కమెంట్ చేసేసి లిస్ట్లో మీ ఫేవరెట్ సినిమాని మెన్షన్ చేసేయండి. అండ్ గైస్, కింద కమెంట్ అండ్ డిస్క్రిప్షన్లో మన ఇన్స్టా పేజ్ లింక్ ఉంది. ఫాలో అవ్వడం మాత్రం మర్చిపోవద్దు ప్లీజ్. మీకోసం అన్స్టాపబుల్ స్టఫ్ అక్కడ. అండ్ ఈ వీడియో నచ్చేస్తే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. అండ్ ఇంకో మంచి ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుస్తాం. అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్. సైనింగ్ ఆఫ్ టీమ్ సినిమాటిక్ వరల్డ్.